హాయ్ గైస్ వెల్కమ్ టు ది ఛానల్ ఆఫ్ టీబీ టెక్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ మనీ ఎర్నింగ్ వెబ్సైట్స్ గురించి చెప్తాను అనమాట. బేసికల్లీ ఒకటి కాదు, 2 వెబ్సైట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ద నంబర్ 1 వెబ్సైట్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే చాట్ మోడరేటర్స్ అనమాట. సో బేసికల్లీ ఈ చాట్ మోడరేటర్స్ అనే కాన్సెప్ట్ ఏంటి, ఎట్లా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు మనకి కోర్సెరాలో కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా వెబ్సైట్లో కావచ్చు, మనం ఏంటి అంటే మనకి దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మనం ఆ సపోర్ట్ టీమ్‌ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో మెసేజ్ చేసి మనకి దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పి మనం సాల్వ్ చేసుకుంటాం, రైట్? సో, ఆ సాల్వ్ చేసుకునే ప్రాసెస్‌లో మనకి మిడిల్‌లో ఒక పర్సన్ వస్తాడు. చాట్ పర్సన్ వస్తాడు. సో, ఆ పర్సన్‌తో మనం చాట్ చేసిన తర్వాత ఇది సివియర్ ప్రాబ్లమ్ అయితే వాళ్ళు ఆహ్, ఆ కంపెనీ యొక్క మెయిన్ వాళ్ళతో కనెక్ట్ చేస్తారనమాట. నార్మల్‌గా ఏంటి అంటే వీళ్ళే మొత్తం సాల్వ్ చేయడానికైతే ట్రై చేస్తారు. కాకపోతే వాళ్ళు ఏం చేస్తారు అంటే సాల్వ్ చేయలేని క్రమంలో వీడేం చేస్తాడంటే ఆ కంపెనీ యొక్క హెడ్‌కి అయితే కాంటాక్ట్ చేస్తాడు, రైట్? సో, ఇట్లా వీళ్ళు మాట్లాడతారు చూసారా? ఎవరైతే పర్సన్ ఆ కంపెనీ యొక్క హెడ్‌ని కాంటాక్ట్ చేస్తాడో ఆ పర్సన్ ఉంటాడు చూసారా? ఆ పర్సన్‌ని ఎలా హైడ్ చేసుకుంటారు అంటే, బై సమ్ ఫ్రీలాన్సింగ్ వెబ్‌సైట్స్ ద్వారా హైడ్ చేసుకుంటారు. సో, బేసికల్లీ ఆ వెబ్‌సైట్ లింక్ ఆల్రెడీ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇచ్చుంటా. వచ్చి చూడండి. సో, ఇక్కడ మీకు ఏమేమి ఉంటాయి, ఈ వెబ్‌సైట్‌లో ఏమేమి దొరుకుతాయి అని చెప్పి కూడా మీకైతే చూపిస్తాను. ఇక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తుంది కదా! ఈ 3 లైన్స్ పైన క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు జాబ్ డిస్క్రిప్షన్ అయితే ఉంది కదా! సో, ఆ జాబ్ డిస్క్రిప్షన్‌లోకి రండి. ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు జాబ్ అనేది దేని గురించి ఉంటది, ఎట్లా ఉంటది అని చెప్పేసి ఉంటదనమాట. సో, మీరు టెక్స్ట్ బేస్డ్ ఆన్‌లైన్ చాట్స్‌లో ఉంటారు. లేదు అంటే ఆన్‌లైన్ కమ్యూనిటీ ప్లాట్‌ఫామ్స్‌లో అయితే మిమ్మల్ని ఏస్తారనమాట. అంటే మీకు వర్క్ అయితే ఇస్తారు. మీరు దాంట్లో చాట్ చేస్తూ వాళ్ళకొచ్చే ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. అంతే, సింపుల్ పనయిపోద్ది. కేల్కతం దుకాన్ బంద్. దాని తర్వాత మీకు అసలు ఏంటి కథ, మనకి ఏం ఎక్విప్‌మెంట్స్ కావాలి, ఏం చదవాలి, ఏం చేయాలి, దీంట్లో మనకి ట్రైనింగ్ ఉంటదా, ట్రైనింగ్ ఉండదా, ఏంటి కథ అని చెప్పి మొత్తం తెలుసుకోవాలంటే క్వెషన్ అండ్ ఆన్సర్స్ అని చెప్పేసి ఒక సెక్షన్ అయితే ఉంది. అక్కడికొచ్చి మీరు చాలా క్వెషన్స్ అయితే ఉంటాయి. మీరు ఆ క్వెషన్స్ అన్నిటికి చూడొచ్చు. మీకు ఏమేమి క్వెషన్స్ వస్తాయి అన్ని క్వెషన్స్‌ని మీరిక్కడ చూడొచ్చు. అండ్ లేదు అంటే మీరు జాబ్‌కి అప్లై చేసుకోవాలంటే అప్లై నౌ అని ఉంది కదా! సో, అప్లై నౌ అనేది చేసుకోవచ్చనమాట. లేదు మీకు ఇంకా చాలా క్వెషన్స్ ఉన్నాయి, వీళ్ళకి డైరెక్ట్‌గా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఇక్కడ కాంటాక్ట్ అయితే ఉంది. సో, కాంటాక్ట్ అనే దాని మీద క్లిక్ చేసిన వెంటనే వాళ్ళ కాంటాక్ట్ మన మెయిల్ ఐడీ, మన అడ్రెస్ ఇచ్చినామంటే వాళ్ళు మనల్ని కాంటాక్ట్ అయితే అవుతారు. మీకు దాంట్లో ఉన్న క్వెషన్స్ అనేవి మీరు సాల్వ్ చేసుకోవచ్చనమాట. సో, ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ జెన్యూన్ వెబ్‌సైట్ ఎట్ ప్రెజెంట్ అయితే. సో, బేసికల్లీ సెకండ్ వెబ్‌సైట్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే మనకి వెబ్‌సైట్ పేరు వచ్చేసి టాస్క్ వర్డ్స్ అనమాట. సో, ఈ టాస్క్ వర్డ్స్‌లో మనకి సైన్ అప్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్‌గా అయితే ఉండదు. సో, అందుకే నేను సైన్ అప్ ప్రాసెస్ దగ్గర అయితే ఆపేసున్నాను అనమాట. హోమ్ పేజ్ అయితే తీసుకొనొచ్చున్నా. బేసికల్లీ మీరు లింక్ క్లిక్ చేసిన వెంటనే అక్కడ మనకి సైన్ అప్, మెయిల్ ఐడీ అవన్నీ అడుగుతారు. సో, అట్లా వచ్చిన తర్వాత మీరు ఈ పేజ్‌ని అయితే చూస్తారనమాట. వి విల్ డిస్కస్ అబౌట్ ఇట్ లేటర్. కాకపోతే ఇప్పుడు మనం టాస్క్ వర్డ్స్ అనేది ఎట్లా పనిచేస్తది, ఏంటి కథ అని చెప్పి మాట్లాడుకుందాం. సో, టాస్క్ ఫోర్స్‌లో ఏంటంటే భయ్యా మనకి మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని టాస్క్‌లు అయితే వస్తాయన్నమాట. నార్మల్‌గా ఏంటి అంటే మీకు ఏదో ఒక వర్క్ ఇస్తారు. ఆ వర్క్ మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు చేయాల్సి వస్తది కదా! బట్ ఈ టాస్క్ ఫోర్స్‌లో ఏంటి తెలుసా? మీ ఇంట్రెస్ట్ బేస్డ్ మాత్రమే వస్తాయి వర్క్స్. అండ్ ఆ ఇంట్రెస్ట్ బేస్డ్ వర్క్స్‌లో కూడా మీకు సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అయితే ఉంటాయన్నమాట. ఆ సెట్ ఆఫ్ రూల్స్‌ని బేస్ చేసుకొని మీరు ఆ వర్క్ అయితే కంప్లీట్ చేయాల్సి వస్తది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ లేకుండా వేరే టాస్క్ ఏమన్నా వస్తే మీరు దాన్ని డిక్లైన్ చేసి ఇది నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్తే మళ్ళా వాళ్ళు ఏంటి అంటే ఆ రిలేటెడ్ టాస్క్‌లనేవి మీకు ఇవ్వరనమాట. ఓకేనా? సో, ఇట్లాగా మనకి యూనో మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని టాస్క్‌లయితే వస్తాయి కాబట్టి అంత కష్టం కూడా అనిపియదనమాట. సో, బేసికల్లీ ఈ సైన్ అప్ ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ సైన్ అప్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే మీరు ఫస్ట్ మెయిల్‌తో అయితే లాగిన్ అయిపోండి. సో, మెయిల్‌తో లాగిన్ అయిన తర్వాత మీకు ఇట్లాంటి ఒక ఇంటర్‌ఫేస్ అయితే వస్తదనమాట. సో, ఇక్కడ మీరేం జేయాలి అంటే మీ నేము, మీ ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ అయితే ఎంటర్ జేయాల్సొస్తది. సో, బేసికల్‌గా మన నేమ్ తెలిసిందే గదా! సో, దినేష్ అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో, మన డేట్ ఆఫ్ బర్త్ జూన్ 18 అండ్ 2003, రైట్? సో, 2003. సో, మీరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత మనల్ని లొకేషన్ అయితే అడుగుతదనమాట. డోంట్ వర్రీ, ఇక్కడ మనకి సేఫే ఇదంతా. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ లెజిట్ వెబ్‌సైట్ అనమాట. ఇక్కడ మన కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోమంటుందనమాట. సో, నార్మల్‌గా మనం కంట్రీ ఏంటి, ఇండియా గదా! సో, ఇండియా అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఎక్కడది ఇండియా. సో, ఇండియా. అండ్ దాని తర్వాత మన సిటీ అనమాట. సో, మీది ఏ సిటీ అయితే ఆ సిటీ. నాది తిరుపతి కాబట్టి తిరుపతి అని అయితే ఇస్తున్నాను. సో, తిరుపతి, ఆంధ్రప్రదేశ్. దాని తర్వాత మనం ఎన్ని ఏండ్లుగా మన కంట్రీలో ఉన్నామని అడుగుతాడు. మనం లెస్ దెన్ 1 ఇయర్ అన్నామంటే కామెడీ అయిపోతాం. కాబట్టి ఇది మనం కామెడీ అయిపోకూడదు కాబట్టి మోర్ దెన్ 5 ఇయర్స్ అనేది పెట్టాలన్నమాట. ఎందుకంటే నువ్వు ఇండియాలో మోర్ దెన్ 5 ఇయర్స్‌గానే ఉన్నావు కదా! అంటే పుట్టినప్పటి నుంచి ఇండియాలోనే ఉన్నావు కదా! సో, అదనమాట. ఇది చూడండి. హౌ లాంగ్ యూ హావ్ లివ్డ్ ఇన్ యువర్ కంట్రీ ఆర్ రెసిడెన్స్? యెస్. సో, మోర్ దెన్ 5 ఇయర్స్. నెక్స్ట్.
అండ్ దాని తర్వాత మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు అని చెప్పేసి అడుగుతుందనమాట. మనం తెలుగులో మాట్లాడుతున్నాం కాబట్టి తెలుగు. సో, ఇక్కడ చూడొచ్చు తెలుగు అనేదైతే వచ్చింది. అండ్ దాని తర్వాత మీకు వేరే లాంగ్వేజ్‌లో ఏమన్నా ప్రొఫెషనల్సీ ఉందా? లేదంటే మీకు తెలుగుతోనో హిందీ గూడా వచ్చు, తమిళ్ గూడా వచ్చు అనుకుంటే మీరు అవి గూడా యాడ్ చేయొచ్చనమాట. సో, ఇవే చెప్పాను గదా! ఇంట్రెస్ట్ బేస్డ్ అనమాట. అంటే మీ నేటివ్ లాంగ్వేజ్ బేస్డ్‌గా మీకు వర్క్స్ అయితే వస్తూ ఉంటాయి. నేను ఇంగ్లీష్‌లో గూడా ప్రొఫెషనల్‌నే. సో, ఐ జస్ట్ వాంట్ గో విత్ ఇంగ్లీష్ ఇండియా అండ్ సెలెక్ట్ ప్రొఫెషనల్ వర్కింగ్ ప్రొఫిషియన్సీ. అండ్ నెక్స్ట్ అనమాట. లేదు మీకేమన్నా లాంగ్వేజెస్ వచ్చంటే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఇక్కడ మనకి సెలెక్ట్ జెండర్ అనమాట. మీరు మేలా, ఫీమేల్ అని చెప్పి పెట్టాల్సొస్తది. అండ్ దాని తర్వాత ఇది ఏంటి మీరు ఏ రీజియన్ కింద వస్తారు అని అడుగుతాడనమాట. సో, మనమంతా ఏ రీజియన్ కింద వస్తామంటే సౌత్ ఏషియన్ రీజియన్ కింద అయితే వస్తాం. సో, సౌత్ ఏషియన్ రీజియన్ అనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సౌత్ ఏషియన్ రీజియన్ అని మాత్రమే ఇవ్వాలి. సో, అది కాకుండా వేరేదిస్తే యూ మే హ్యావ్ ఎ ప్రాబ్లమ్ అనమాట. సో, సౌత్ ఏషియన్ రీజియన్. అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మీ అందరికీ ఖచ్చితంగా పేపాల్ అకౌంట్ అయితే ఉండాలనమాట. పేపాల్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు ఏదైతే మెయిల్ ఐడీతో రిజిస్టర్ అయ్యి ఉంటారో, ఆ మెయిల్ ఐడీ అయితేనైతే ఇక్కడ ఇవ్వాల్సొస్తదనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు పేపాల్ అకౌంట్ ఇవ్వకపోతే ఏమవుతది అంటే, మీకు టాస్క్‌లనేవి కనిపియవనమాట. సో, ఈట ప్రాసెస్ ఎలా ఉంటదంటే, మీరు టాస్క్‌లు కంప్లీట్ చేసిన వెంటనే దాంట్లో మీకు పేమెంట్ అయితే ఇచ్చేస్తాడు. వీడు లాగ్ అయితే ఏం చేయడు. మీరు టాస్క్ కంప్లీట్ చేయడం, డబ్బులు తీసుకొనొచ్చి మీ అకౌంట్‌లోకి అయితే యాడ్ చేయడం. ఆ టాస్క్ కూడా మీకు ఎట్లుండాలి అంటే, వాళ్ళు సెట్ ఆఫ్ రూల్స్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు కదా! ఆ రూల్స్ అండ్ ఇన్‌స్ట్రక్షన్స్‌ని బేస్ చేసుకొని మీరు టాస్క్ కనుక కంప్లీట్ చేసుంటే డబ్బులు తీసుకొనొచ్చి మీ అకౌంట్‌లో ఏస్తాడు. వేరే మాటే ఉండదనమాట. తర్వాత ఇక్కడ మన మొబైల్ నంబర్ అయితే అడుగుతది. సో, మీరు మొబైల్ నంబర్ అయితే ఇచ్చి రిజిస్టర్ అయితే చేసుకోవాలి. మీరు రిజిస్టర్ చేసుకునేయండి. అంతే సింపుల్ అయిపోతది. సో, ఇక్కడ బేసికల్లీ చూసినట్టయితే మనకి ఇంతవరకు ఏ టాస్క్‌లు అయితే లేవు. సో, నేను చెప్పాను కదా! మనకి ప్రతి ఒక్క వెబ్‌సైట్‌లో ఏంటి అంటే మీరు పోయి సెలెక్ట్ చేసుకోవాలి అన్నట్టు టాస్క్‌లు ఉంటే, మనకి మాత్రం ఏ టాస్క్‌లు అయితే లేవనమాట. ఎందుకంటే మన ఇంట్రెస్ట్ బేస్డ్ కాబట్టి, మన ఇంట్రెస్ట్ బేస్డ్ టాస్క్‌లు వస్తేనే ఇక్కడ మనకి టాస్క్‌లు అయితే కనిపిస్తూ ఉంటాయన్నమాట. అకౌంట్ అయితే క్రియేట్ చేసి పెట్టుకోండి. ఎప్పుడు ఏ టాస్క్‌లు వస్తాయో తెలీదు. అండ్ మీకు అట్ ద సేమ్ టైమ్ దీంట్లో మనకేంటి అంటే ఎక్విప్‌మెంట్ అనేది చాలా అవసరం అనమాట. కొన్ని కొన్ని టాస్క్‌లు ఎలా ఉంటాయంటే రికార్డ్ ఏ వీడియో అని చెప్పేసి వస్తది. లేకపోతే టాక్ ఇన్ తెలుగు అని చెప్పేసి వస్తది. అండ్ ఇట్లా కొన్ని టాస్క్‌లు అయితే వస్తాయి కాబట్టి దాంట్లో కూడా మీరు కొంచెం ఎక్విప్‌మెంట్ అయితే యూజ్ చేయాల్సి వస్తదనమాట. వీళ్ళు అడిగే ఎక్విప్‌మెంట్ అనేది మీ దగ్గర ఉందా లేదా అని చెప్పేసి మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తదనమాట. ఇక్కడ చూడండి అలో అస్ టు నో మోర్ అబౌట్ యూ అని చెప్పేసి ఉంది కదా! ఇక్కడ మిమ్మల్ని అడుగుతుంది చూడు. వీఆర్ హెడ్‌సెట్ మీ ఇంట్లో ఉందా అని అడుగుతాడు. మన ఇంట్లో లేదు కాబట్టి నన్ను నేనైతే పెడుతున్నాం. అండ్ సేవ్ నెక్స్ట్ అనేది క్లిక్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇంకోటొచ్చింది. డూ యూ కరెంట్‌లీ హోల్డ్ ఏ వాలిడ్ డ్రైవర్ లైసెన్స్? మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా అని అడుగుతది. యెస్ అని అయితే క్లిక్ చేయండి. అండ్ దాని తర్వాత మీకు ఫీల్డ్ ఆఫ్ స్టడీ మీరు ఎంతవరకు చదువుకున్నారు అనేసి అడుగుతది. మనం కంప్యూటర్ సైన్స్ కాబట్టి కంప్యూటర్ సైన్స్ అనేది అయితే క్లిక్ చేద్దాం. సో, ఇట్లా మీకు సమ్ ర్యాండమ్ సర్వే అయితే ఉంటది. సో, ఆ ర్యాండమ్ సర్వేనైతే కంప్లీట్ చేయండి. సో, ఇలా కంప్లీట్ చేసినప్పుడు మీకేమవుతది అంటే లైక్ మీ నాలెడ్జ్, మీ లెవెల్‌ని పట్టుకొని కూడా మనకి టాస్క్‌లయితే వస్తూ ఉంటాయి. అండ్ మీ నేటివ్ లాంగ్వేజ్‌ని బేస్ చేసుకొని టాస్క్‌లయితే వస్తూ ఉంటాయి. సో, ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్‌సైట్ ఇఫ్ యూ వాంట్ ఎర్న్ మనీ బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్ అనమాట. అంటే మీ ఇంట్రెస్ట్‌ని బేస్ చేసుకొని డబ్బులు సంపాదించాలి అంటే ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ వెబ్‌సైట్. ఈ 2 వెబ్‌సైట్స్ లింక్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటాయి. ఇఫ్ యూ డోంట్ వాంట్ మిస్ దోస్ వెబ్‌సైట్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. ఏ వెబ్‌సైట్‌లో కన్నా లాగిన్ అవ్వండి, డబ్బులు సంపాదించండి అండ్ సుఖంగా ఉండండి. Thank you for watching this video. This is your Dinesh signing off. Bye bye now.